నేను నా బ్రేక్ఫాస్ట్లోకి బ్రోకలీతోని తందూరి చేసుకోబోతున్నాను. ఇదివరకు బ్రోకలీ అనగానే రిలయన్స్ ఫ్రెష్ ఇలాగా కొంచెం లాంగ్ డిస్టెన్స్లోనే ఉండేది. కానీ ఇప్పుడు మనకి రైతు బజార్లో కూడా అవైలబుల్గా దొరుకుతున్నాయి బ్రోకలీ అన్నది. దీన్ని ఇలా పీసెస్గా కొంచెం పెద్ద పీసెస్గానే కట్ చేసుకోవాలి. ఇలాగ కట్ చేసుకున్న తర్వాత వేడి నీటిలో పెట్టుకొని నార్మల్ మనం కాలీఫ్లవర్ ఎలా పెట్టుకుంటామో అలాగా క్లీన్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా తందూరి కోసం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. తందూరి మసాలా మనకి యూట్యూబ్ ఛానల్స్లో చాలా ఉంటాయి. నేనైతే పెరుగు అవన్నీ వేసుకొని విడివిడిగా పౌడర్స్ అన్నీ వేసుకున్నాను అనమాట. మీ అందరికీ తెలిసిందే ధనియాల పౌడరు అవన్నీను, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ కూడా పిండుకున్నాను. ఇలా వీటికన్నిటికీ బ్రోకలీకి అంతా అవి పట్టేసుకోవాలి. అంటే పట్టేసినంతసేపు టైం ఉంచుకోవాలన్నమాట. అంటే ఒక 30 మినిట్స్ సరిపోతుంది. నేనైతే ఇది మైక్రోవేవ్లో పెట్టుకున్నాను. మీరు కావాలంటే ఆయిల్ అప్లై చేసేసి అంటే లైట్గా ప్యాన్ మీద కూడా ఫ్రై చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇదైతే నా డిన్నర్ మాట. వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళు ఈ బ్రోకలీ ట్రై చేయండి. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉన్నది. నాకు చాలా బాగా నచ్చింది. మీరు ట్రై చేస్తున్న